ఈ భూమి మీద ఏ పని చేసే వ్యక్తి అయినా తన తర్వాత తన పనిని కొనసాగించాలంటే ఓ వారసత్వం, ఓ శిష్యుడు, ఓ నాయకుడు కావాలని కోరుకుంటాడు. అది ఏ రంగంలో అయినా, ఓ డాక్టర్ అయినా, ఓ యాక్టర్ అయినా, ఓ టీచర్ అయినా, ఓ టిఫిన్ సెంటర్ నడిపే వ్యక్తి అయినా, ఓ వ్యవసాయదారుడైనా, చివరికి ఓ రాజకీయ నాయకుడైనా తను ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోయిన తర్వాత తనకంటే గొప్పగా పని జరగాలంటే గొప్ప శిష్యుడు, గొప్ప వారసత్వం, గొప్ప నాయకత్వం కావాలని కోరుకుంటాడు. ఈ భూమి మీదే ఇంతలా ఆలోచిస్తున్నప్పుడు మరి దేవుని పని గొప్పగా జరగొద్దా? దేవుని పని ఉన్నతంగా జరగొద్దా? మనకు తెలుసు కదా, మనమే చెప్తా ఉంటాం, మన జీవితాలు ఏపాటివి, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే జీవితాలు అంటాం. మరి ఈ చిన్న జీవితంలో నేను మాత్రమే ఉండాలి, నేను మాత్రమే కనబడాలి, నేను మాత్రమే చేయాలని స్వార్థంగా ఆలోచించడం అది మంచి పద్ధతి కాదు. కాబట్టి దేవుని పని ఉన్నతంగా జరిగించాలంటే దేవుని కోసం శిష్యులు కావాలి, దేవుని కోసం వారసత్వం కావాలి, దేవుని పని ఉన్నతంగా జరిగించడం కావాలి. కాబట్టి ఎంతమందిని సంపాదించుకుంటున్నావు? ఆత్మవిమర్శ చేసుకో.